నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేసి ఈ లోక సంబంధ డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నావు. శక్తి ఎంత అయిపోతుంది, ధనం ఎంత అయిపోతుంది, ఓపిక ఎంత అయిపోతుంది, కానీ సహాయము నిల్లు. నేను అంటాను, యేసు క్రీస్తునొద్దకు రా ముందు. ఆయన డాక్టర్లకే డాక్టరు. హల్లెలూయా. ఈ లోకములో ఎన్ని మెడిసిన్స్ అయినా ఉండవచ్చు, కానీ ఏకైక మందు యేసు రక్తం. ఆ రక్తాన్ని ఆశ్రయించు. దేవుడు నీకు సహాయం చేయడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని గురించి నాకు ఏమీ తెలియదు, యేసు ప్రభుని గురించి. విగ్రహారాధికుని, అన్యున్నే. చివరి స్టేజిలో ఉన్న సందర్భంలో, ఇక ప్రాణము నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అన్నటువంటి సందర్భంలో ప్రభును జ్ఞాపకం చేసుకున్నాను. ఆ టయానికి నాకు తెలిసి ఏ మెడిసిన్ కానీ, ఏ మందు కానీ, లేక ఏ ఇంజెక్షన్ కానీ, ఏ డాక్టర్ కానీ నన్ను కాపాడలేడు. నాకు తెలుసు నేను నా సిచ్యువేషన్. విత్ ఇన్ 5 minutes, 5 నిమిషాల్లో నా ప్రభు అద్భుతమైన రీతిలో కార్యం జరిగించాడు. చనిపోతాననుకున్న నన్ను బ్రతికించి ఈ రోజున మీ మధ్యలో నిలిపాడు. ఇది నగ్న సత్యం. అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తప్పు. అటు వెళ్ళే వారిని నేను ఏమాత్రం అనుమానించడం కానీ, వారిని ఏదో నేను ఎగతాళి చేయడం కాదు. చాలామంది చేసేది ఏంటంటే, డాక్టర్ ఎంత దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికైనా, ఎంత దూరం ఉన్నా, ఎన్ని కిలోమీటర్లు ఉన్నా, ఏ ప్రాంతంకైనా పరిగెత్తుతూ పోతారు. ఖర్చు ఎంతైనా చేసిపోతారు. వారికి చేత కాకపోతే ఇంకొకరు ఎంట పెట్టుకొని అయినా వెళ్ళి తీసుకొని పోతారు. కానీ దేవుని దగ్గరికి రావాలంటే అది అనారోగ్యంతో, ఆహా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోమంటే, ఆహా, దేవుని సన్నిధిలో దేవుని సేవకుని చేత ప్రార్థన చేసుకోవడం, ఆహా, ఈ హాస్పిటల్ పడి ఉండా రా నా దగ్గరికి అంటాను. అదేదో ముందుగానే దేవుని సన్నిధికే వచ్చి ప్రార్థన చేయించుకుంటే, నువ్వు డాక్టర్ దగ్గరికే వాడి కూడా దేవుడు సహాయం చేసి ఉండేవాడేమో. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 108 తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్తారు. కానీ దేవుని దగ్గరికి, దేవుని సేవకుని దగ్గరికి, మందిరం దగ్గరికి రావాలంటే సస్యమీర రారే. అక్కడికి వెళ్ళడానికి కాళ్ళు ఉంటాయి, ప్రభు సన్నిధి దగ్గర రానికి కాళ్ళు ఉండవు. అక్కడికి వెళ్ళి గోజాడి ప్రాణం మీదకి వచ్చిందని ప్రాకులాడి మాట్లాడుతావు. కానీ ఇక్కడొచ్చి ప్రభుకు చెప్పుకోవడానికి ఎంతవరకు న్యాయం? ఎంతమంది లేరు ఇలాంటి. అందుకనే నేను అంటాను, ముందు ప్రభు. అందుకనే యేసు మీద లక్ష్యం ఉంచాలి ముందు. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన లక్ష్యం యేసయ్య ఉండాలి, మన గురి యేసయ్య ఉండాలి, మన గమ్యం యేసయ్య ఉండాలి. అలా కాకుండా నాకు ఈ బలహీనతలన్నీ అని పొర్రపాటున కూడా వెనకబడిపోతేనో, పడిపోతేనో, లేదా వెనుదిరిగిపోతేనో, లేకపోతే ఆగిపోతేనో, ఏమండి, నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీకు ఏ వ్యక్తి అయితే సహాయం చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తికి దేవుడు సహాయం చేసింటేనే నీకు సహాయం చేస్తున్నాడు. అదే దేవుడు ఆ వ్యక్తి సహాయం మానితే నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు? అంతెందుకు, ఈ మధ్య కాలంలోనే నా కుమార్తె మరి విషయమై డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ వ్యక్తి దగ్గర నాకు డబ్బులు ఉన్నాయని తెలుసు, వేరే వాళ్ళు కూడా చెప్పారు. నేను అడిగాను, అంటే మనకి ఫ్రీగాని కాదు, ఏదో పక్కన ఇచ్చినట్లు కానీ నేను మీకు ఇస్తాను అని.
ఇవ్వలేదు, లేదన్నారు. మంచి దేవునికి స్తోత్రం. 2-3 సార్లు చేసి నేను వాళ్ళ దగ్గర ఇప్పిస్తాను, నేను వీళ్ళ దగ్గర ఇప్పిస్తాను, నేను అలా ఇప్పిస్తాను. అట్లా అని అడిగా. వడ్డీ ఎంత? 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు. నేను పేకాటానికి ఇవ్వలేదమ్మా అని చెప్పా. లేదంటే నేను మటకానికి నేను డబ్బులు తీసుకోవట్లేదు అని చెప్పా. నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగింది కేవలం ఎంత అంటే 1,00,000 రూపాయలే. నాకు కావాల్సి వచ్చింది దగ్గర దగ్గర 5 లక్షలు. మరి 1,00,000 రూపాయలకు నువ్వు ఈ రకంగా అంటా ఉంటే, మరి 5 లక్షలకు ఆడ తీసుకోకపోతే మిగతా లక్షలు నాకెట్ట వస్తాయండి అనుకుంటే, నా ధైర్యం, నా విశ్వాసం ఒకటే, నా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏ విధము చేతనైనా నాకు సహాయము, అది ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ తప్పక చేస్తాడన్నది మాత్రం నాకు తెలుసు. ఆశ్చర్యకరమైన రీతిలో సహాయం చేస్తాడు. కొన్ని అప్పుల రూపంలో అయితే, కొన్ని వడ్డీ లేకుండా బదుల రూపంలో అయితే, మరికొన్ని కంతులు, పైసా వడ్డీ లేకుండా కంతులు కట్టుకునే రూపంలో. నేను ఇవన్నీ ఉన్నవి ఉన్నట్టుగా చెప్తున్నా, దేవుని సహాయం పొందినాను కాబట్టి. ఇవన్నీ వివరిస్తే మీరే ఏందన్నా ఇంత ఆశ్చర్యమా అనిపిస్తుంది మీకు. నా దగ్గర డబ్బు ఏమి లేదు, పాప వెళ్ళాలి, తర్వాత వాటి ఖర్చులు కావాలి, రెండో పాప చదువుకున్న చదువుదానికి ఫీజు కట్టాలి. ఇదంతా కావాలంటే దగ్గర దగ్గర నాకు ఒకేసారి 5 లక్షలు అవసరం పడింది. నా దేవుడు అవసరం తీర్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సహాయం చేశాడు. ఒక వ్యక్తికి నేను అడిగాను, ఒక వ్యక్తి కదా మా తమ్ముని అడిగాను, నాకు ఒక 2 లక్షల డబ్బు కావాలి, అక్కడ ఊర్లో నాకు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీరు ఇవ్వాలని నా ఉద్దేశం కాదు, వడ్డీకైనా సరే నాకు కావాలి, అడుగు. ఆశ్చర్యం ఏంటో తెలుసండి, అంతకు ముందే నెలకు ముందు వాడు వాని దగ్గర డాక్రా డబ్బులు వచ్చింటే 1,00,000 రూపాయలు వాడు ఆ బ్యాంకులో వేసి పెట్టుకున్నాడు. అన్న వారిని వీళ్ళని అడగడం ఎందుకులే, ఒకవేళ ప్రణతి అది డబ్బులు వచ్చింది డాక్రాది, ఒకవేళ నువ్వు కంతులు కట్టుకొని తీసుకుంటావు, నువ్వే తీసుకోవాలి. ఎంత సంతోషమైందో నాకు. అంటే చూడు, వడ్డీ కూడా లేకుండా, అంటే దేవుని కార్యం కదా అంటున్నా. అదే సమయానికి వల్ల నా అవసరతకు తగ్గట్టుగా నేను చెప్పే విషయంలో, ఎప్పుడో తర్వాత విషయం వచ్చేది వేరే, సమయానికి మరి మిగతా. మా తమ్ముడు మట్లా ఫోన్ చేశాడు, అన్నా నేను అక్క నన్ను ఒకటే నేను ఒత్తిడి చేస్తుంది డబ్బులు తీసుకోమని, నువ్వు తీసుకో ఇట్లానే. అట్లా ఎంత అంటే ఇంట్లానే, సరే పంపించు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరలా మాట్లాడుతూ ఉంటే మా అమ్మ సామాన్యంగా డబ్బులు దారుకోదు. మా అమ్మ ఏదో పింఛన్లో వచ్చిన దాంట్లో వాళ్ళకు పిల్లలకు ఇస్తా, అట్లా ఇట్లా పిల్లలకు పెట్టుకుంటా, కొంత పోస్ట్ ఆఫీస్ కడుతుంది. ఆ పోస్ట్ ఆఫీసులో కడతా ఉన్నారా, నేను ఎంత వస్తే అంత తీసుకొని వచ్చిస్తా నీకు అని చెప్పింది. ఆమె ఎంత తీసుకొని రావాలో తీసుకొని వచ్చింది. ఇవన్నీ నేనేమంటా, సహాయం చూడండి, దేవుని సహాయం అంటే నా అవసరత సమయానికే. నేను ఇవి సింపుల్గా చెప్తున్నా. నా దైనందిక జీవితంలో దేవునితో ప్రయాణం చేసినది మొదలుకొని అద్భుతమైన సహాయాలు పొందాను దేవుని చేతిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటానంటే, ఆయన సహాయం చేస్తాడు, మనుషులు కొంతవరకే చేయగలరు, కానీ నీకు అన్ని విధాల సహాయం చేసే దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. అందుకు ఆయన మీదే లక్ష్యముంచు. ఘనకార్యాలు చేయాలని పూనుకున్నాడు నీ పట్ల.
గొప్ప కార్యాలు చేయాలని పూనుకున్నాడు నీ పట్ల. అద్భుతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని నీ కుటుంబం పట్ల పూనుకున్నాడు దేవుడు. కానీ నువ్వు చేసే పని నీ బలహీనతను బట్టి ఘనకార్యాలు చేయదలుచుకున్న ఆ దేవుని సన్నిధికే వెనకబడిపోతున్నావు. మరి ఎలా జరుగుతాయి ఘనకార్యాలు? ఆ సహాయ కార్యాలు ఎలా జరుగుతాయి? నువ్వు బలహీనత వైపు చూసేంత వరకు నీవు ఇంకా కురింగిపోతావే తప్ప, ఇంకా నీవు అసమాధానం, అశాంతితో ఇంకా నీ కుటుంబం క్షీణించిపోతుంది తప్ప బలహీనతల నుంచి విడిపించబడలేవు, బలహీనతల నుంచి సహాయం పొందలేవు. అది పొందాలి అంటే నా దేవుడు ఒక్కడే శరణ్యం, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే. అట్టి దేవుని యందు లక్ష్యముంచు. వేటి యందు లక్ష్యం ఉంచి నీవు సమయాంతా వృధా చేసుకొని విసికి వేజారేవో యేసయ్య యందు లక్ష్యముంచు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు లక్ష్యం ఉంచాలంటే ఆయన మన ప్రధాన యాజకుడు. ఎవరికి ప్రధాన యాజకుడు అంటే బలహీనులకు ప్రధాన యాజకుడు. ఎందుకు బలహీనులకు ప్రధాన యాజకుడు అంటే ఆయన సహాయం చేయుటకై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదా. మరియు సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 9-10 వచనాలలో రాయబడిన లేఖనానుసారముగా మన ప్రధాన యాజకుడు ఎవరికి యాజకునిగా ఉంటాడు? ప్రధాన యాజకునిగా అంటే తనకు విధేయులైనటువంటి వారికి, అనగా తనకు లోబడినటువంటి వారికి. ఎవరికి యాజకుడు అంటే విధేయులైనటువంటి వారికి, లోబడినటువంటి వారికి. ఎందుకోసమంటే అట్టి విధేయులు సంపూర్ణ సిద్ధి పొందుటకై. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి పొందుటకై. ఆ లేఖనాల్లో రాయబడిన మాటలే. అట్టి ప్రధాన యాజకునికి విధేయత చూపుతున్నావా? అట్టి ప్రధాన యాజకుడైన యేసుకు లోబడి జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుమని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవరి బలహీనతలోను శ్రమల్లో ఉన్నానని చెప్పి మనము వాటిని తప్పించుకోవటానికి ప్రభువును విడిచిపెట్టడమో, ప్రభువును పక్కన పెట్టడమో, దేవుని సన్నిధి వదిలిపెట్టడమో, లేదా దేవుని సన్నిధికి రాకపోవడమో జరిగితే ప్రియ దేవుని బిడ్డలారా, అందులో మనం ఏమీ తెలుసుకోలేమండి. అంతటితో ఆగిపోయింది. కానీ ఆ పై వచనములో 8వ వచనంలో చదివితే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన, నీకు శ్రమలు వస్తూ ఉండగా విధేయత నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకున్నాం? శ్రమలు వస్తే ఆగిపోవడం నేర్చుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? శ్రమలు వచ్చే కొలది ఇంకా దేవునికి విధేయత నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో విధేయత నేర్చుకోవాలి. లోబడం ఎలాగాని నేర్చుకోవాలి. ప్రభుకు సరెండర్ అవడం ఏ విధంగాని నేర్చుకోవాలి. శ్రమలు వచ్చే కొలది. కానీ దీనికి ఉల్టా, అంతా మన వాళ్ళంతా ఉల్టా. అవునా కాదా?
అనారోగ్యం వచ్చింది, దాని ద్వారా విధేయత చూపాలి దేవునికి. ఇంకా కష్టాలు వచ్చాయి, వాటి ద్వారా విధేయత నేర్చుకోవాలి. అవమానాలు నిందలు ఎదురవుతున్నాయి, వాటి ద్వారా విధేయత నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి, వాటి ద్వారా విధేయత నేర్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, శ్రమలలో మనం ఏం చేయాలి? భయంకరమైన ఒక శ్రమ ఏది? యేసునందు లక్ష్యం ఉంచిన వాడే, యేసునందు విశ్వాసం ఉంచిన వాడే, యేసుక్రీస్తుతో 33.5 సంవత్సరాలు తిరిగి చక్కగా ఏవని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ప్రభుతో నడిచిన వాడే. ఆ ప్రభు అలా 4వ జామున నడుచుకుంటూ వస్తున్నాడు. రహదారి మీద నడిచినట్లుగా నీటి మీద. చాలా దూరములో ఉన్నాడు పేతురు. చూస్తున్నాడు. ఇక దగ్గరికి వచ్చేసరికి ఆయనకు ఒకలాంటి భయం ముట్టుకొచ్చింది. అయ్యో, భూతమేమో. ఎందుకని? నీటి మీద నడుచుకుంటూ రావడం అంటే మాట్లాడి, నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే భూతం భూతం దయ్యం దయ్యం అన్నట్లుగా గట్టి గట్టిగా అరిచి ఆగమాగమై ఇక దూకే పరిస్థితి. అప్పుడు అంటున్నాడు, భయపడకండి, నేనే. ఎవరు? నేనే. కాస్త నిమ్మలించారు. నీవైతే యేసయ్యా, నేను కూడా నీ దగ్గరికి ఎదురుగా నడుచుకుంటూ వస్తా అన్నాడు. రా రా అన్నాడు. అంటనే మనోడు ఇలా పడవ అక్కడే సముద్రంలోనే పడవ దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసయ్య ఏ విధంగా అయితే నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడో ఎదురుగా ఈయన కూడా అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎదురుగా వెళ్తా ఉన్నాడు. కాస్త కొంచెం దూరం అయ్యేసరికి, అంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఒకలాంటి మనసులో అనుమానంగా, ఇంతకు నేను నీటి మీద నడుస్తున్నానా లేకపోతే దారి మీద నడుస్తున్నానా అనుకున్నాడో ఏమో. లేకపోతే నేను కూడా యేసు ప్రభులాగా నీటి మీద నడుస్తున్నాను గర్వపడ్డాడో ఏమో, నాకు తెలియదు. అబ్బో, యేసుక్రీస్తున్న శక్తి బలం నాకు కూడా ఉంది అనుకున్నాడో ఏమో, నాకు తెలియదు. మొత్తానికి ఒక్కసారి అట్లా చూశాడు. నేను నడుస్తున్నది నీటి మీదనా లేకపోతే నిజమేనా అనుకున్నాడు. అలా చూస్తే వెంటనే మునిగిపోసాగాడు. ఇక చివరి కోణాలు ఏలు మిగిలాయి. అప్పుడు వెంటనే ఆ చేతిని పైకెత్తి ఆయనకు లేపి, అల్ప విశ్వాసే, ఇప్పుడైనా విశ్వాసం ఉంచు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకు ఆ శ్రమలు వస్తాయో ఆ శ్రమల్లో కూడా మనం విధేయత నేర్చుకోగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకెంతో పాఠాలు నేర్పిస్తాయి అవి. ఆ శ్రమల్లోనే పాఠాలు. మన చుట్టూ ఉన్న వారంతా కూడా బాగా ఉన్నప్పుడు మన దగ్గర బాగా అక్క, అన్న, నువ్వు కొండ, నువ్వు కోట, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అని బాగా పొగడొచ్చు, అందలం ఎక్కించవచ్చు, బాగా నీ దగ్గర ఉన్నది బాగా తింటా ఉండొచ్చు. అదే అయిపోయిన తర్వాత నీ దగ్గర నీకే ఏదైనా సహాయం కావాల్సి వచ్చిందే అనుకో, నీ దగ్గరికి ఒక్కరు రారు. ఇది నిజం మాటికి. అయ్య బాబోయ్, ఎదురు పడితే, దగ్గరికి వెళ్తే నన్నే అడుగుతాడేమో సహాయం. ముఖం తప్పించుకుంటే సరిపోదు, పక్కకి వెళ్ళిపోతే సరిపోతుందిగా అనుకొని తప్పించుకునే మార్గాలు చూస్తారు. కానీ నీ దగ్గర చిల్లి గవ్వ లేకున్నా
నీకు కావలసిన సహాయం అందించటానికి నా దేవుడు నీతో ఉంటాడు ఎల్లవేళలా. హల్లెలూయా. నీకు ఉన్నా లేకున్నా నీ దగ్గర ఉంటాడు. నువ్వు శ్రమల్లో ఉన్నావా, నీతోనే ఉంటాడు ఆయన. ఆ సత్యాన్ని గ్రహించు. నాకు శ్రమలు వచ్చాయి కాబట్టి నాకు దేవుడు తోడు లేడేమో, నాకు కష్టాలు వచ్చాయి కాబట్టి నాకు దేవుడు తోడు లేడేమో, నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి నాకు దేవుడు తోడు లేడేమో, లేకుంటే నేను ఏదేదో అనుభవిస్తున్నాను, రాని ఏమైనా వచ్చింది అనుకొని బాధపడుతూ అలా దేవుడు తోడు లేడు అనుకుంటే పొరపాటున విధేయత నేర్చుకోలేవు. ఈ కష్టాల్లో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. ఆ విధేయత నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది, గుణపాఠాలు నేర్పిస్తుంది, కొన్ని పాఠాలు నీకు నేర్పిస్తుంది. అందుకు నేర్చుకోవాలంటున్నాడు దేవుడు. ఎవరికి ప్రధాన యాజకుడు అంటే విధేయులకు, తనకు విధేయులకు, తనకు లోబడినటువంటి వారికి. యేసుక్రీస్తే దేవుడని, యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే పాపములకు ప్రాయశ్చిత్తమును రక్తమును కార్చినాడని, యేసుక్రీస్తే పాపుల రక్షకుడని, యేసుక్రీస్తే నా రక్షకుడని ఎవరైతే విధేయత చూపుతారో, లోబడి జీవిస్తారో వారికి దేవుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా సహాయం చేస్తాడంటే, అదే చదవబడిన లేఖనంలో అనుకుంటా కింద 10వ వచనం. ఐదు 10 ఎందుకనగా పక్క 5:10 దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడుగా కారకుడయ్యాడు. అంటే నిత్య రక్షణ ఇచ్చుటకు కారకుడయ్యాడు. ఎవరికి? విధేయత చూపిన వారికి. ఎవరికి? విధేయత చూపిన వారికి నిత్య రాజ్యమునకు కారకుడయ్యాడు. నిత్య రాజ్యం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి, పరలోకమనే మోక్షమనే స్వర్గలోకమును అనుగ్రహించడానికి కారకుడయ్యాడు యేసుక్రీస్తు. ఎవరికి? విధేయత చూపేవారికి నిత్య రక్షణ. నా ప్రియ దేవుని బిడ్డ, శారీరకంగా నీకు రక్షణ కావాలి, ఆధ్యాత్మికంగా నీకు రక్షణ కావాలి. నీకైనా నాకైనా మనందరికీ, మనుషులందరికీ రక్షణ, కాపుదల, భద్రత, క్షేమం శారీరకంగా అవసరము, ఆధ్యాత్మికంగా అవసరం. లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శరీర సంబంధంగా రక్షణ అవసరము. ఇక పరలోకానికి వెళ్ళాలంటే తప్పకుండా రక్షణ అవసరం. మరి ఆ రక్షణకు కారకుడైన యేసయ్యకు విధేయత చూపితేనే కదా, యేసయ్యకు విధేయత చూపాలి కదా. నిత్య రక్షకుడండి యేసుక్రీస్తు. అందుకని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నిత్య జీవం అనుగ్రహించే దేవుడు. మన ప్రధాన యాజకుడు విధేయులైన అందరికీ ఆయన నిత్య రక్షకుడు, నిత్య రక్షణకు కారణభూతుడు. జ్ఞాపకం చేసుకుందాం. అట్టి దేవునికి విధేయత చూపించు. ఎంతకాలం దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా అవిధేయులుగా జీవిస్తారు? ఎంతకాలం దేవునికి లోబడకుండా అవిధేయులుగా బ్రతుకుతారు? తద్వారా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షణము పొందుకోలేవు.
అది ఇక్కడైనా పరలోకానికి వెళ్ళడానికైనా. నీకు క్షేమం భద్రత ఉండదు, అది ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళడానికి కొరకు. కాబట్టి శ్రమలు వచ్చేది కూడా నీ మంచి కోసమే అన్నది జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎందుకు? దాంట్లోనే మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత ఆ విధేయతలో మనకు నిత్యరక్షణకు కారకుడవుతాడు. అందుకే మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలాలన్నిటినీ సరళము చేశాడు. హల్లెలూయా. అట్టి దేవుని మాటకు లోబడదాం, దేవుని మాటకు లోబడదాం. పోయినంత కాలం, పోయినన్న రోజులు, ఇంకా ఇంకా నా ఇష్టము, నా కష్టము, నాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను, నా ఇష్టం వచ్చిన పని చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను వెళ్తానంటే అది వెళ్ళు, నేను కాదని చెప్పను. కానీ నిత్యరక్షణకు దూరం అయిపోతాం అన్న సంగతిని మాత్రం చెప్పగలను. నిత్యరక్షణకు కారకుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు లక్ష్యం ఉంచితే, ఆయనకు విధేయత చూపితే, ఆ విధేయతలో నిత్యరక్షణ నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోబడకపోతే, లోబడనల్లని వారికి శ్రమ. లోబడకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయనకు విధేయత చూపకపోతే, ఇక్కడ శ్రమక తల పక్కన పెట్టేస్తే నరకం తప్పదు, నరకాగ్ని తప్పదు. ఆ నరకాగ్ని తప్పించబడాలి, అగ్నిగుండాన్ని తప్పించబడాలి, ఆ పాతాళము వేదనకరమైన స్థలము నుండి తప్పించబడాలంటే ఇప్పుడైనా దేవునికి విధేయత చూపు, ఇప్పుడైనా దేవుని మాటకు లోబడి జీవించు. నీ కులం పక్కన పెట్టు, నీ మతం పక్కన పెట్టు, నీ భాష పక్కన పెట్టు, లేదా నీ అధికారం పక్కన పెట్టు, నీ హోదా పక్కన పెట్టు, లేదా నీకున్న ధనము, డబ్బు, బంగారు, ఆస్తి అన్ని పక్కన పెట్టు. దానితో నా దేవునికి సంబంధము లేదు. నీవు కావాలని కోరుకుంటున్నాడు యేసయ్య. నువ్వు లోబడితే, నువ్వు విధేయత చూపితే ఆయనే నిత్య రక్షణకు కారకుడిగా నీతో ఉండాలని, నీతో నడవాలని, నిన్ను ఆయనకు వెళ్ళే చోటుకి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ మాట్లాడుతున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక, ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత తన ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకొని కొన్నప్పుడు ఒక్కసారి ఈ పని ముగించెను. నేను చెప్పాను కదా మొదట్లో, యాజకుడు ఎవరు అంటే ప్రజల యొక్క పాపములను పరిహరించాలని దేవుని దగ్గరికి వెళ్ళి యాజకత్వం నిర్వహించేవాడు. అదే రొటీన్ అవుతా ఉందని చెప్పాను కదా. మరలా వెళ్ళడం, మళ్ళా చేయడం, అలా వెళ్ళడం, ఇది మనుషులకు ఇలా జరుగుతూనే ఉంది. యాజకుడు చేస్తూనే ఉన్నాడు. మరి ఎప్పుడు దాని అంతం ఏది, ఎట్లా? దాని ద్వారా మనుషుల యొక్క పాపం అన్నది పతనము లేదా ఆగిపోవట్లే, రొటీన్ అవుతుంది పాపము కూడా. ఇలా కాదు అని చెప్పి నా ప్రియ దేవుని బిడ్డలారా, రోజు అర్పించేది ఏంది?
ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి పాపం కొరకు రోజు అర్పించేది ఏంది? ఒకేసారి మనుషులందరి పాపముల కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పి ప్రధాన యాజకుడు కలవరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! అంటే దాని అర్థం ఏంటి? ప్రధాన యాజకుడు ఎవరికి ప్రధాన యాజకుడు అంటే పాపులకు ఆయన ప్రధాన యాజకుడు. ఎందుకు పాపులకు ప్రధాన యాజకుడు అంటే సంపూర్ణ సిద్ధి కలగచేయుట కొరకై. మనిషి ఒక్కసారి రక్షింపబడిన తర్వాత, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా పాపము లేని వారిగా ఉంటారు అన్నది సాధ్యమైనంత వరకు నాకు తెలిసి. ఎందుకంటే మన మనుషులము గనక మాటతోనో, చూపులతోనో, లేదంటే గనక ఆ యొక్క ప్రవర్తనతోనో, లేకపోతే రకరకాలుగా అనుకోకుండాగానో ఖచ్చితంగా తప్పిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇక ప్రతిసారి అలా చేస్తూ ఉంటే ఇది ఎలాగా? ఇది కాదు, ఇలా కుదరదు. ఈ పాపములన్నీ కూడా పరిహరించబడాలంటే నేను ఒక్కడినే సర్వ మానవాళి కొరకు మరణించాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన కార్చిన రక్తము ద్వారా పాపికి రక్షణ. ఆయన కార్చినటువంటి లేదా అర్పించినటువంటి ఆ బలి ద్వారా మనుషులందరికీ రక్షణ. నేను చెప్పాను కదండి ఇంతవరకే, ఇలా ఒక్కసారి పరిశుద్ధునిగా ఒప్పుకొని విడిచిపెడితే అయిపోతుందని కాదు. కానీ అయితే కార్యసిద్ధి, సంపూర్ణ సిద్ధి పొందాలి. సంపూర్ణ సిద్ధి పొందాలంటే సంపూర్ణంగా మనం ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడువా అంటే నా వరకు నేను, నీ వరకు నేను పరిశుద్ధురాలని చెప్పగలం. ఎంతవరకు? ఇప్పుడు జరిగినంత వరకు, లేదా ఒప్పుకొని విడిచిపెట్టాను కాబట్టి అని. మరి ముందున్న సమయం అంటే సంపూర్ణత ఎప్పుడు కలుగుతుంది? నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపి రక్షణ పొందినప్పుడే అది జరుగుతుంది. పాపము నుండే రక్షణ పొందకపోతే సంపూర్ణ సిద్ధి ఎప్పుడు పొందుతాం? నా మాట అర్థమైందండి? పాపి రక్షణ పొందకుంటే పూర్తిగా పాపములు కడిగి వేయబడాలంటే ఓ సాధ్యపడుతుందా? ముందు నీ పాపివని నువ్వు ముద్ర వేయించుకొని రక్తంతో కడగబడితే కదా ఇంకా లోపాలు ఏమున్నాయో, ఇంకా బలహీనతలు ఏమున్నాయో, ఇంకా తెలిసినవి తెలియనివి, లేదా ఎన్ని రకాలుగా నువ్వు ఎదుర్కొంటున్న వాటన్నిటిలో నుండి సంపూర్ణ సిద్ధిగా మార్చడానికి నా ప్రియ దేవుని బిడ్డ, మన ప్రధాన యాజకుడు పాపికి సరిపోయినవాడు. ఎందుకోసం అంటే సంపూర్ణ సిద్ధి కలగచేయటానికి. సంపూర్ణ సిద్ధి మనలో కలగకపోతే, మనలో సంపూర్ణం కాకపోతే ఇదిగో ఆయన సన్నిధిలో నిలబడలేం. సంపూర్ణ సిద్ధి పొందాలి. ఆ సంపూర్ణ సిద్ధి పొందాలంటే పాపి అయిన ప్రతి వారు రక్షణ పొందాలి. హల్లెలూయా. పాపులందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య రక్తము చేత ప్రతి ఒక్కరూ కడగబడాలి. అప్పుడు దేవుడు సంపూర్ణం చేసి, దేవుడు తన యొద్దకై, తన తండ్రి యొద్దకై తీసుకొని వెళ్ళి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మలినమైనటువంటి మన సొత్తు, లేదా మన పార్టీలో, లేకపోతే బంగారు గొలుసో కొన్ని రోజులకి ఏమైపోతుంది? ఇది కొంచెం మసక బారినట్టుగా, దుమ్ము ధూళి పడినట్టుగా, అంత మరకలు అవి ఉంటాయి. కానీ దాన్ని మరలా మంచిగా తీసుకురావాలంటే ఏం చేయాలి? దాన్ని మెరుగుపట్టాలంటాం కదా. కంసాలి వాని చేతికి ఇస్తే కదా దాన్ని తగ్గట్టుగా అట్లాగా యేసయ్య చేతికి అప్పగిస్తే
మన ప్రతి లోపాలను, ప్రతి బలహీనతను, ప్రతి పాపములను ఎప్పటికప్పుడు ఆయన రక్తంతో కడిగి మనం ఒప్పుకున్నప్పుడల్లా కడుగుతూ వస్తూ ఆయన సంపూర్ణ సిద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఎదుట నిలవబడగలుగుతాము. హల్లెలూయా. లేదంటే విడవబడతామన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే యేసునందు లక్ష్యముంచండి అన్నాడు దేవుడు. అందుకొరకే యేసునందు లక్ష్యముంచు. ఎందుకంటే నీ ప్రధాన యాజకుడు, నీ బలహీనతలకు ఆయన యాజకుడు, సహాయం చేసే యాజకుడు. ఎందుకు ప్రధాన యాజకుడు అంటే, దేనికి ప్రధాన యాజకుడు అంటే, విధేయత చూపే వారికైనా ప్రధాన యాజకుడు. ఎందుకోసమంటే నిత్య రక్షణకు కారకుడైన. ఎందుకు ఆయన లక్ష్యం ఉంచాలంటే, ఆయన ఎందుకు ప్రధాన యాజకుడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పాపులకు ప్రధాన యాజకుడు, సంపూర్ణ సిద్ధి చేయటానికి. అందుకు యేసు మీద లక్ష్యం ఉంచాలి. మరి నువ్వు దేని మీద లక్ష్యం ఉంచావో నాకు తెలియదు. యేసయ్య ఈ పూట చెప్తున్నాడు, ఇప్పుడైనా నా మీద లక్ష్యం ఉంచు. ధనం మీద లక్ష్యం ఉంచావేమో, డబ్బు మీద లక్ష్యం ఉంచావేమో, ఆస్తుల మీద లక్ష్యం ఉంచావేమో, ఇళ్ళ స్థలాల మీద లక్ష్యం ఉంచావేమో, ఇళ్ళ కట్టుకునే విషయాల మీద లక్ష్యం ఉంచావేమో, కుటుంబం మీద లక్ష్యం ఉంచావేమో, లేక నీకున్న శ్రమల మీద లక్ష్యం ఉంచావేమో, లేక ఇంకా ఇతరితర వాటి మీద, పాప భూయిష్టమైన లోక సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచావేమో. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, నా మీద లక్ష్యం ఉంచుడి. నా వైపు చూస్తూ మీరు ప్రయాణం చేయండి. అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు నేను మీకు నిత్య రక్షణకు కారకుడు అవుతాను. అప్పుడు మీకు నేను కార్యసిద్ధిని కలగజేస్తాను, సంపూర్ణ సిద్ధిని కలగజేస్తాను. అందుకు మన ప్రధాన యాజకుడు మనందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రధాన యాజకుడు మనకు? ఎవరికి ప్రధాన యాజకుడు చెప్పాలి? బలహీనులకు ఆయన ప్రధాన యాజకుడు. ఎందుకోసం అంటే సహాయం చేయటానికి. ఎవరికి ప్రధాన యాజకుడు? తనకు విధేయత చూపు వారికి ప్రధాన యాజకుడు. ఎందుకో? నిత్య రక్షణకు అనుగ్రహించడానికి కారకుడు గనక. ఎవరికి ప్రధాన యాజకుడైనా? పాపులకు ప్రధాన యాజకుడు. దేనికోసం? సంపూర్ణ సిద్ధిని కలుగు చేయుట కొరకు. ఈ మధ్య కాలంలో ఆ మధ్యలో అన్ని ఎందుకంటే, విధేయత ఎందుకంటే శ్రమంలో మనం నేర్చుకునే దానికోసం. సహాయం ఎందుకు చేస్తాడంటే ఆయన మన బలహీనతో మనకు ఆయన అలా అనుభవించాడు కాబట్టి సహాయం చేశాడని కోరుకున్నాడు. అర్థమవుతుందా? అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. విన్న మాటలను బట్టి ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి అప్పగించుకుందాం.